బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. దైవ శాంతి మనందరిపై కురియుగాక. మనము మీతో 2 నిమిషాల కార్యక్రమంలో భాగంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాలు వింటూ ఉన్నాము. ఈ రోజున 685వ ప్రవచనాన్ని విందాము. ముస్లిం షరీఫ్ దీని యొక్క గ్రంథకర్త. చూడండి, భార్యాభర్తల మధ్య చాలా రహస్యాలు ఉంటాయి. ఎక్కువగా పడక గదికి సంబంధించినటువంటి రహస్యాలు ఉంటాయి. అది వారి ఇరువురికి మధ్య మాత్రమే ఉండే విషయాలు. బయట వారికి ఎవరికి కూడా చెప్పేవి కావు, చెప్పకూడనటువంటి విషయాలు. ఏమండి, పడక గది విషయాలు అక్కడ రహస్యంగా మాట్లాడుకుంటారు ఇద్దరు కూడా. లేకపోతే ఇరువురి మధ్య ఏదైతే జరుగుతుందో అక్కడ మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వారి ఇరువురికి సంబంధించినటువంటి విషయాలు. ప్రవక్త వారు ఏమన్నారు అంటే, ప్రళయ దినాన దైవం దృష్టిలో అత్యంత నీచమైన వాడు ఎవరు అంటే, తమ రహస్యాలు అంటే ఆలుమగలు ఇరువురు కూడా తమ రహస్యాలు ఇతరుల ముందు వెల్లడి చేసేవారు అని చెప్పేసి. అంటే భార్యాభర్తల మధ్య సీక్రెసీకి దైవం ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ చూడండి. ఇక్కడ ఇరువురి మధ్య రహస్యాలకు దైవం ఇస్తున్నటువంటి ప్రాధాన్యత. ఏం జరుగుతుంది? లోకు అవుతుంది, లోపాలు బయటకు వస్తాయి, తద్వారా నీకు ఉపద్రవాలు బయలుదేరుతాయి. ఏమండి, లోకు అవుతారు జనం ముందు. మహాప్రవక్త వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, దైవం అత్యంతగా అసహించుకునేది ఏమిటంటే, తమ సీక్రెట్ విషయాలు, రహస్య విషయాలు, పడక గదికి సంబంధించినటువంటి విషయాలు, మాటలు ఇతరుల ముందు బహిర్గతం చేయడం. అది లేడీస్ అయినా కావచ్చు, జెంట్స్ అయినా కావచ్చు. ఇతర లేడీస్ తోటి ఈ విధంగా జరిగింది అని చెప్పేసి చెప్పడమో, జెంట్స్ లేకపోతే ఇతర జెంట్స్ తోటి ఇతర మగవారితోటి ఈ విధంగా జరిగిందని చెప్పడమో, ఇది అత్యంత హీనమైనటువంటి, అసహ్యకరమైనటువంటి, హేయమైనటువంటి విషయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది దైవం దృష్టిలో. ఎందుకు ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే కొన్ని విషయాలు భార్యాభర్తల మధ్య ఉండాలి, అవి బయటకు రాకూడదు. బయట వారికి సంబంధం లేనటువంటి విషయాలని. ఏమండి, ఇటువంటి విషయాలు బయటపడడం వలన కుటుంబ రహస్యాలు బయటపడే అవకాశం ఉంది. ఒకరి వ్యక్తిగత వ్యవహారాలు, వ్యక్తిగత విషయాలు మరొకరికి తెలిసే అవకాశం ఉంది. తద్వారా అది ఇంకొకరికి చేరి మొత్తం అంతా కూడా వ్యాపించిపోయే అవకాశం ఉంది. తద్వారా నష్టం ఎవరికి? ఇతనికి కదా, ఇతని సంసారమే కూలుతుంది కదా. అందుకు ప్రవక్త వారు దైవాన్ని భయపడుతూ, దైవం యొక్క భయాన్ని చూపిస్తూ, జాగ్రత్త సుమా, ఇటువంటి పనులు చేయకండి అని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నారు. సర్వేజన సుఖినోభవంతు. థ్యాంక్ యూ.